శాలిగ్రామానికి కొద్దిగా మాలిన్యం అంటింది కదా, నువ్వు పూజించడం మానేయలేదు కదా, కఠినంగా ఉంది కదా, నాకు కొబ్బరికాయ పచ్చడి తినడం మానేయలేదు కదా. అందుకని గ్రంథాలు ఏమన్నా కొంచెం మెట్ట వేదాంతంతోనో గట్టి వేదాంతంతోనో ఉంటాయని తెలుసుకోవడం మానేస్తావా, అదేమిటయ్యా అన్నాడు. అంచేది అలా మానాల్సిన అవసరం లేదు. అందుకని దీన్ని మొదలుపెట్టి సాగిస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే పరమాత్మ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. దివి భూమౌ తదాకాశే, దివి భూమౌ తదాకాశే బహిరంతశ్చ మే స్థితః, దివి భూమౌ తదాకాశే బహిరంతశ్చ మే స్థితః, దివి భూమౌ తదాకాశే బహిరంతశ్చ మే స్థితః, విభాత్యే విభాత్యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః. యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః. ఆత్మస్వరూపాన్ని, పరబ్రహ్మస్వరూపాన్ని ఒక్క శ్లోకంలో చెప్పేశాడు. ఇక 31,999 శ్లోకాలు దీనికి వివరణే నిజం చెప్పాలంటే. విష్ణు సహస్రంలో మొదటి రెండే ముఖ్యం. విశ్వం విష్ణువు అయిపోయింది, మూసేయచ్చు. ఇంకేం చదువుతావు? విశ్వం అంతా విష్ణువే. ఇంకెందుకు మిగిలింది? కామహ కామవృత్కాంత కామ కామప్రద కామహ, కామాన కోరికను హరించేవాడు నువ్వే, కోరికను తీర్చేవాడు నువ్వే, కోరికను పుట్టించేవాడు నువ్వే. మొత్తం అంతా వాడేం చెప్పాడు కదయ్యా మొదట్లోనే. నువ్వో సాగదీస్తావు ఇక్కడ. అయితే విష్ణు సహస్రం సారాంశం అంతా ఎక్కడుందంటే మొదటి 2 నామాల్లో ఉంది విశ్వం విష్ణువు. ఇంకేం అక్కర్లేదు ఇంకా. మరి మిగిలిన 998 ఎందుకండి? మనకు అలా అర్థం కాదు కాబట్టి. మనం విశ్వం విష్ణువు అన్నాం అనుకో, అట్టముక్క మీద విశ్వం అని రాసి అట్టకు పూజ చేసి సరిపెట్టేస్తాం. మనం ఇక్కడ విశ్వం విష్ణువు. అట్టముక్క ముట్టుకుంటే మొత్తం ముట్టుకున్నట్టే. నువ్వు అట్టముక్క ముట్టుకుంటే రొట్టె ముక్క అవుతావు. ఇక్కడ నీకేం ఉపయోగం లేదు. అందుకని వెనకాల భూత భవ్య భవన్నాథక అని మొదలెట్టాడు. అక్కడ భూతకాలం ఆయనే, నడుస్తున్న కాలం ఆయనే, రాబోయే కాలం ఆయనే. వషట్కార, యజ్ఞంలో వషట్కారమైన నువ్వు చేసే నమస్కారం ఆయనే. ఈ వివరణలన్నీ ఎందుకు అంటే విశ్వం విష్ణువు అంటే నీకు సరిపోదు. కృతయుగంలో సరిపోతుంది, కలియుగంలో సరిపోదు. అందుకే వ్యాసుడు 1,700 శ్లోకాల భారతం రాశాడు. వినాయకుడు అడిగాడు, ఏముందండి ఇందులో? అన్నదమ్ములు కొట్టుకు చావడం, వాడి పెళ్ళాన్ని వీళ్ళలాగి, వీడి పెళ్ళాన్ని వాళ్ళలాగి, బోడి కథ, దీనికి మళ్ళీ 1,00,000 శ్లోకాలు ఏంది నాయన? నీకు నాకు అక్కర్లేదయ్యా. కలియుగంలో మహానుభావులు అందరూ పుడతారు నాయన. పుస్తకాలు ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తారు కానీ ఎవడూ చదవడు. ఒకవేళ చదివినా కూడా దాన్ని ఆచరణలో పెట్టడు. ఇటువంటి సన్నాసులు మారాలంటే 1,00,000 శ్లోకాలు రాయాల్సిందే అని చెప్పాడు. వాడికి వాతలు ఎట్టేవాడు ఒకడు చెబితేనే వాడు వింటాడే. అందుకే గరికిపేట నరసింహరావుని పుట్టించి కిందకి పంపించానని చెప్పాడు వ్యాసుడు. చొరకలు వేసేవాడు ఉంటే కానీ ఎవడో విండమ్మా, బాగా గడ్డం దువ్వితే ఎవడో విండక. నాకు కూడా దువ్వేసి పంపిస్తారు ఇక్కడ. నేను మొహమాటం లేకుండా ఒక్క మాట చెబుతా. విచ్చుకున్న పువ్వు నీకు గుర్తుంటుందో లేదో చెప్పలేని మిత్రమా, గుచ్చుకున్న బాణం ఖచ్చితంగా గుర్తుంటుంది. అనుమానమేం లేదు ఇక్కడ, అనుమానమేం లేదు. నేను బాణాలు వేస్తా. నాకు అందుకే ప్రవచనంలో బిరుదు ఇచ్చారు మా గురువు గారు బేతవోలు రామబ్రహ్మ గారు. ప్రవచన హంస ఇలా ప్రవచన కిరీటి అన్నారు. కిరీటి అంటే అర్జునుడు, వాడు మన బాణాలు వేయడమే పని. నేను ప్రవచన బ్రహ్మని, ప్రవచన విష్ణు, ప్రవచన కిరీటిని బాగా వేస్తా, వాతలు వేస్తా. చొరకలు వాతలు కావలసిన వాళ్ళే రండి, లేని వాళ్ళు ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. నీ మనస్సు నేను మాట్లాడిన ప్రతి మాట నిన్ను జీవితాంతం వెంటాడవలసిందే, వేటాడవలసిందే, నువ్వు మారి తీరవలసిందే, ఖచ్చితంగా అవ్వవలసిందే. అది నిన్ను నువ్వు ప్రశ్నించుకుని తీరవలసిందే. లేకపోతే ఎందుకు ఇంత యోగ వాసిష్టం పనిలేక అన్ని శ్లోకాలు ఆయన రాయడం ఎందుకండి? భగవద్గీత చాలు కదా. భగవద్గీత 700 కదా. యోగ వాసిష్టం పోలితే ఎన్నో వంతు. 32,000 ఎక్కడ, 700 ఎక్కడ? సంబంధం ఏముంది? కానీ భారతీయ వేదాంతం యొక్క గొప్పతనం ఏమిటంటే 32,000 యోగ వాసిష్టము మన వాళ్ళే రచించారు. 3,000 శ్లోకాల రుభుగీత మనవాళ్లే రచించారు. 700 శ్లోకాల భగవద్గీత మనవాళ్లే రచించారు. 300 శ్లోకాల అష్టావక్ర గీత మనవాళ్లే రచించారు. అది కూడా అర్థం కాదేమో, చదవలేరేమో, భారమేమో అని శంకరాచార్య స్వామి 100 శ్లోకాల్లో వేదాంత డిండిమో అని రాశాడు. అది కూడా కష్టమైపోతుందేమో అని 10 శ్లోకాల్లో దక్షిణామూర్తి స్తోత్రం అని రాశాడు. అది కూడా కష్టమే, ఈ గ్యాంగికి బద్ధకం ఎక్కువ అని 5 శ్లోకాల్లో మనీషా పంచకం రాశాడు. అది కూడా కష్టమైన ఒక్క శ్లోకంలో చెప్పాడమ్మా. కిం జ్యోతిస్తవ భానుమానకనిమే రాత్రం ప్రదీపాదికం.
రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహి మే చక్షు తస్య నిమీలనస్య సమయే కిం ధీః ధియో దర్శనే కిం తత్రాకమతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో అని ఏకశ్లోకి అంటారు. ఒక్క శ్లోకంలో చెప్పాడు. ఇది అర్థమైతే నీకు మొత్తం అర్థమైనట్టే పో అనని. 32,000 శ్లోకాల యోగ వాసిష్ఠ నుంచి ఒక్క శ్లోకంలో ఉండేటువంటి ఏకశ్లోకి వరకు వేదాంతాన్ని అందించిన ఏకైక జాతి భారత జాతి. ఒక్కటే జాతి. మేము చెబుతామయ్యా, నీకు సంక్షిప్తంగానూ చెబుతాం, విస్తృతంగానూ చెబుతాం, నువ్వు చెయ్యాలి కదా అన్నాడు ఆయన. నువ్వు చెయ్యాలి కదా, నువ్వు చేయనప్పుడు మేము ఎంత చెబితే మేము ఉపయోగం, మాకు ఆయాసం, నీకు నీరసం తప్ప. అందుకని మొత్తం భగవత్తత్వాన్ని ఎలా చెబుతున్నాడు? దివి భూమౌ తథాకాశే. దివి స్వర్గంలో ఉన్నదే, భూమౌ భూమండలంలో ఉన్నదే, ఆకాశే భూమికి స్వర్గానికి మధ్యలో ఉన్న ఖాళీ అంతరిక్షంలో ఉన్నదే. దివి భూమౌ తథాకాశే బహిరంతశ్చ మే స్థితః. నాలో కూడా బహిః నాకు బయట, అంతః మే బహిః మే అంతః నాకు బయట నాకు లోపల కూడా ఉన్నదే. ఇక అది లేనిది ఎక్కడా? దాన్నే వేదంలో చెబుతారు, నీ లోపల నీ బయట కూడా ఉన్నది అదే. నా అంతఃప్రజ్ఞం నా బహి ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృశ్యం అవ్యవకార్యం అగ్రాహ్యం అచింత్యం అచింత్యం శాంతం శివం చతుర్థం మన్యంతే అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయ అని చెప్పింది వేదం. నా అంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృశ్యం అవ్యవకార్యం అగ్రాహ్యం అవ్యపదేశ్యం అచింత్యం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయ. తెలుసుకోవలసిన ఆత్మ ఏమిటంటే నా అంతఃప్రజ్ఞం, లోపలి ప్రజ్ఞ మాత్రమే కాదు, నా బహిఃప్రజ్ఞం బహిఃప్రజ్ఞ మాత్రమే కాదు, నా ఉభయత ప్రజ్ఞం. అలాగనే ఉభయత అంటే సరిపోదు, నా ప్రజ్ఞం అసలు అది ప్రజ్ఞో కాదో తెలుసుకోముందు. అలాగని అప్రజ్ఞం అంటే కుదరదు, అది స్ఫురిస్తుంది అందరికీ. చివరికి తలుచుకుంటే ఆ గేదెకి ఆవుకి దూడకి కూడా లోపల నేను నేను అని స్ఫురిస్తుంది. నేను అనేది లేనివాడు ఎవడూ లేడు. కాళ్ళు లేనివాడు, చెవులు లేనివాడు, కళ్ళు లేనివాడు, చివరికి మతి లేనివాడు ఉన్నారేమో, కానీ నేను లేనివాడు ఎవడూ లేడు. ఆ నేనేమిటి ఆ నేను మర్చిపోయాం మనం. ఇక్కడ నేను అనగానే పేరు, ఆధార్ కార్డు, దానికి పాన్ కార్డు జత, అయిపోయింది ప్రాణం. ఇక్కడ అక్కడి నుంచి కులం గోత్రం అన్నిటికీ అదే. మా ఓళ్ళు అండి, ఈ ఓళ్ళు ఎవరో కులం ఇంత చేస్తే మా ఓళ్ళు ఎవడో ఈ ఓళ్ళు ఇక్కడ మా వాళ్ళు అంటే అధవ భాష వీడు మా ఓళ్ళు అదొకటి. ఇక్కడ భాష కూడా చేత కదా కనీసం. ఎవడన్నా పండితులు చెబితే నువ్వు ఎవడో చెప్పడానికి మా ఓళ్ళు అంటారేమిటి? మా వాళ్ళు అనండి. మా వాళ్ళు, మనవాళ్ళు, మనోళ్ళు, మా ఊళ్ళు. ఈ ఓ ఎక్కడదే? ఎక్కడి నుంచి వచ్చింది ఓ? వ్యాకరణం లేదు, భాష లేదు, పుస్తకం లేదు, నాశనం అయిపోయింది మొత్తం. ఇక్కడ వీడు ఏది మాట్లాడితే అదే భాష, పత్రికలంటే అదే భాష. మా ఊళ్ళు. కనీసం ఆ మాట మంచి వచ్చేటో దాన్ని పలకడం కూడా తెలియదు. ఎవరన్నా మా బోటుగాడు చెబితే నువ్వేం చెప్పేది? ఇక్కడ మీరు ఎవరు చెప్పాలి? చెప్పకుండా సరే ఎలా అవ్వాలి? తెలుగు మాస్టర్లకు పాఠం ఏం చెప్పాలో తెలియట్లా. ఉన్నవాళ్ళని తప్పులే, వాళ్ళు ఏం చెబుతారు? పైగా వాళ్ళు ఏదైనా గట్టిగా చెబితే క్యాస్ట్ ఫీలింగ్ అంటారు. ఇక్కడ ఈ క్యాస్ట్ వదులుకోవడమేనమ్మా యోగ వాసిష్టం. అది ఇష్టమైన వాళ్ళే రండి, మా క్యాస్ట్ మాకు ముఖ్యం అనుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి కూర్చోండి, అక్కర్లేదు. ఇక్కడ క్యాస్ట్ కూడా వదులుకుందుకు, ఇక నుంచి నేను ఈ కులవని చెప్పుకుందుకు సిగ్గుపడేవాడు యోగ వాసిష్టం వినండి దయచేసి. నేను ముఖమాటం లేకుండా చెబుతున్నా. కులం పేరు చెప్పొద్దు. ఏ కులం అంటే భారత కులం అని చెప్పండి ఖచ్చితంగా. భారతదేశమే మన కులం. ఏ మతం అంటే హిందూ మతం. ఏ కులం అంటే భారత కులం. మై క్యాస్ట్ ఈజ్ ఇండియన్, నో అదర్ క్యాస్ట్ ఈజ్ దేర్. ఆ దమ్మున్నవాడు నా ఉపన్యాసాలు వినండి, లేని వాళ్ళు మానేయండి. నాకు అందుకే ఖచ్చితమైన నియమం, మా కుల సంఘం బ్యానర్ ఉంటే నేను దేవేంద్రుడు పిలిచినా వెళ్ళను, నేను మాట్లాడను. దేవుడు బ్యానర్ ఉండవలసిందే, కుల సంఘం బ్యానర్ ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఉంటాను నేను. అష్టాదశ వర్ణాల వాళ్ళ ఇంట్లో నేను ఎప్పటికే భోజనం చేశా, ఇంకా చేస్తా, సిద్ధంగానే ఉన్నా. అన్ని వర్ణాల ఇళ్లలో తిన్నాను నేనే అన్నం పెట్టేటప్పుడు నాకు ఎవరైతే ఏమిటండి తేడా ఏమిటండి? అక్కడ ఫలానా వాళ్ళ ఇంట్లోనే తినాలని నాకేం లేదమ్మా. ఇప్పటికే అష్టాదశ వర్ణాల ఇళ్లలో తిన్నాను, నేను అడిగి తిన్నాను. అది పరబ్రహ్మ పదార్థం అన్నం అనేది.
దాన్ని పుట్టుకుని బట్టి నువ్వు నిర్ణయిస్తావు. పైగా నా ఓటిగాడికి భోజనం పెట్టేవాడు శుచి శుభ్రం లేకుండా ఎలా పెడతాడమ్మా అసలు ఎవరైనా? ఎంత శుభ్రం చేస్తాడు? పళ్ళిన కడిగిన పళ్ళని 10 సార్లు కడుగుతాడు. అంతకంటే భక్తుడు ఉంటాడా? అంతకంటే భక్తుడు ఉంటాడా? నీ ఇంట్లో తినను అని వారిని అవమానించాలా? నీ భుజం మీద చెయ్యను అని వారిని అవమానించాలా? మనకు ఓట్లు అవసరమైతే అందరు భుజం మీద చేతులు కాదండి, పాదాల మీద కూడా చేతులు వేసేస్తాం. ఓట్లు అవసరమైతే ప్రతివాడు కాళ్ళు పట్టేసుకుంటాం. అంచేత కులం వదులుకోగలిగిన వాళ్ళే ఈ ప్రసంగం వినండి, లేని వాళ్ళు అక్కర్లేదు. కుల ఆచారాలు పాటించడం వేరు, కుల అభిమానాలు వేరు. ఈ అభిమానాలు పెరిగిపోయి అహంకారాలు అయిపోతున్నాయి. ఇవాళ అనేక రకాల గొడవలు జరుగుతున్నాయి. దానికి విరుగుడు ఇది. అందుకని మొత్తం అంతటా నిండి ఉన్నది ఒకటే. బహిరంతశ్చమే స్థితగా, నా శరీరం లోపల నాకు బయట కూడా అంటే నువ్వు కూడా అదే, నేను కూడా అదే. ఇప్పుడు చెప్పడం వినడం ఎందుకంటే పని జరగాలి కాబట్టి, అంతకంటే ఏంది? ఏమి చెప్పకపోతే నాకు సత్కారం ఎలా చేస్తారు? అందుకని పని చెప్పడం ఎందుకంటే చెప్పే గురువు ఒకడు ఉండాలి. అందుకే అద్వైతం అన్ని చోట్ల వర్తిస్తుంది. నా అద్వైతం గురుణా సఖా భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కించన. అద్వైతం త్రిషులేకేషు నా అద్వైతం గురుణా సఖ. అద్వైతం భావనలో ఉండాలి, క్రియలో ద్వైతమే ఉండాలమ్మా. తప్పదు. క్రియలో నువ్వు వేరు నేను వేరు అనేది లేకపోతే నేను అన్నం పెట్టను, నువ్వు తినలేవు. నువ్వు నేను ఒకటే అనుకో. నేను తింటున్నాను, నువ్వు తిన్నానని మామ అనుకో, అంటే కుదురుతుందా? అలా అనుకుంటే అలాగా. వెనక కరోనా బాగా వ్యాపించిన రోజుల్లో నేను ఎక్కడో మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయి వెళ్ళాను. ఏమంటే మీరు మాస్క్ మర్చిపోయారు అన్నాడు. మాస్క్ పెట్టుకున్నవాడు. అందుకని నేనన్నా నువ్వు పెట్టుకో, నేను మమ అనుకుంటానన్నా. నేను మరి మన పూజల్లో చెప్తారు కదా మమ అనుకో మమ అనుకో అని. పురోహితులో చేసేస్తాడు, మన మమ అనుకోమంటాడు. నువ్వు మాస్క్ పెట్టుకోవయ్యా, నేను మమ అనుకుంటానన్నా. నవ్వుకున్నాడు ఆయన కూడా. కుదురుతుందా? నాకు రోగం రాకుండా ఉండాలంటే నేనే పెట్టుకోవాలి, ఆయన పెట్టుకుంటే మమ అనుకోవడం ఏంటండి? ఏదైనా అంతే. నాకు బయట నాకు లోపల కూడా ఉన్నదే అన్నప్పుడు నేను అదే కదా. అది నీకు బయట నీకు లోపల నువ్వు అదే కదా. కానీ ఇక్కడ ఈ విభాగము ద్వైతము పనులు వ్యవహారం చేయడం ఎందుకంటే వ్యవహారం నడవాలి కదా. అందుకే అది మనస్సులో ఉంటే చాలు. ఈ పని నడవడం కోసం నేను యజమానని, నువ్వు నౌకరని, నేను తండ్రిని, నువ్వు కొడుకని, నేను తల్లిని, నువ్వు కూతురని, నేనేదో వియ్యపురాలని, నువ్వు అటువైపు వియ్యపురాలని, ఈ బంధాలన్నీ ఉన్నాయి తప్పితే నిజానికి ఆలోచిస్తే సమస్తం ఒక్కటే. అంతా ఒక్కటే అన్న భావన ఉంటే అత్తా కోడళ్ళ తగాదాలు ఉంటాయా? భార్యాభర్తల విభేదాలు ఉంటాయా? ఈవేళ ముక్కు పచ్చలారని బిడ్డలు సరిపోయినట్టుగా పచ్చని పందిట్లో విడాకులు అయిపోతున్నాయండి. కర్మ వ్యాపించింది దేశం అంతటా. ఏడాది కూడా నిలబడడం లేదండి సంబంధాలు. కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, నిలబడడం లేదమ్మా. అహంకారం. ఆడదానికి అహంకారమే, మొగాడికి అహంకారమే. ఇటువాళ్ళు అటువాళ్ళు కలిసి బాజా భజంత్రిలాగా ఈ అహంకారాలు పెంచేస్తున్నారు. ఇంకా ఇక్కడ అడుగా ఎందుకు ఊరుకోవాలా అంటే ఇక్కడ ఊరుకునేవాళ్ళు లేడు అసలు ఇక్కడ. మరి ఊరుకోకపోతే కాపరాలు ఎలా నడుస్తాయండి? వయస్సు 60 ఏళ్ళు కాదండి, వివాహ షష్ఠి పూర్తి 60 ఏళ్ళు జరుపుకున్న వాళ్ళు కూడా గొడవర్రు గ్రామంలో ఉన్నారు. వారు ఎంత సహనంగా ఉండకపోతే కాపరం చేశారమ్మా. ఆ సహనం మన పిల్లలకి నేర్పద్దా? ఉండకపోతే ఎందుకు ఉండవని అడగద్దా? అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు రెచ్చగొట్టేస్తున్నారు. మొత్తం తెగిపోతున్నాయి సంబంధాలు. అంతటా ఉన్నది ఒక్కటే. భార్యలో ఉన్నది, భర్తలో ఉన్నది, గురువులో ఉన్నది, శిష్యులో ఉన్నది. విశ్వంబశ్చతి కార్యకారణదయ స్వస్వామి సంబంధతక శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదతక స్వప్నే జాగ్రతివా ఏష పురుషో మయా పరిభ్రామితక తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీదక్షిణామూర్తయే అని దక్షిణామూర్తి స్తోత్రం 9వ శ్లోకంలో చెప్పినట్టుగా ఈ విశ్వంలో నీకు తండ్రి, కొడుకు, గురువు, శిష్యుడు, భార్య, భర్త అంటూ ఏ భేదాలు కనపడుతున్నాయో అవన్నీ ఒక్కటేనయ్యా అని గ్రహిస్తే తగద ఎందుకుంటుందండి? శాంతం సహనం పెరగాలంటే అద్వైతం మనం తెలుసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆ అద్వైత జ్ఞానం పూర్తిగా కలిగే వరకు గురువు దగ్గర అద్వైతాన్ని పాటించొద్దు అన్నారు. ఎందుకంటే గురువు కనపడగానే నమస్కారం చేయాలి, చెప్పండి అని అడగాలి, మర్యాదగా ఉండాలి. ఆయన ఒళ్ళో కాళ్ళెట్టి బోధ చేయమంటే ఎలా కుదురుతుంది? నువ్వు నేను ఒకటే కదా అని గురువు చెప్తాడా ఇంకా? అందుకని గురువు నా అద్వైతం గురునా సహా. గురువు దగ్గర మాత్రం అద్వైతం పాటించకున్నాయన భక్తిగా ఎదురుగా ఆయన ఆసనంలో కూర్చుని నువ్వు కింద కూర్చుని చెప్పింది విను, చెప్పింది చెయ్యి అన్నారు. ఎందుకు? తెలుసుకోవాలి కాబట్టి. తెలుసుకుంటే తర్వాత అందరూ ఒకటే.
ఇది బహిరంతశ్చమే స్థిత. నిజానికి ఈ బహిరంతశ్చ ఒక్కటి చాలు. నాకు లోపల నాకు బయట ఉన్నది కూడా ఒకే ఒక ఆత్మతత్వం అని తెలుసుకోగలదు. ఇంకేమిటండి? యో విభాతి అవభాసాత్మ. యో విభాతి, ఆ ఆత్మ ప్రకాశిస్తోంది. అవభాసాత్మ, అదే అన్నిటినీ ప్రకాశింపజేస్తోంది. తాను వెలుగుతూ అన్నింటినీ వెలిగిస్తోంది. తస్య భాషా సర్వమిదం విభాతి తదేవ భాంతమనుభాతి. తస్య భాషా సర్వమిదం విభాతి. వేదం చెప్పినమాట. అది వెలుగుతూ అన్నింటినీ వెలిగిస్తోంది. తస్మై సర్వాత్మనే నమః. ఆ రకంగా అన్నింటిలోనూ వ్యాపించిన ఆత్మస్వరూపానికి నమస్కారం అని యోగ వాసిష్టం మొదలు పెడుతున్నాడు. దాన్ని అత్యాధునికమైన పరిశోధనలు రుజువు చేశాయి. అంతటా ఒక ఆత్మ ఉంది, మేము అంగీకరిస్తున్నాం అని నాసా కేంద్రం వాళ్ళు ప్రకటించారు. అనుమానం ఏమీ లేదు అందులో. అంతేకాదు, వాళ్ళు ఇంకో మాట కూడా అమెరికన్ శాస్త్రజ్ఞులు అన్నారు, ఈ విషయాన్ని హిందూ పురాణాలు బాగా ముందే చెప్పినట్టుగా ఉన్నాయి అన్నారమ్మా. అది మనం సంతోషం. ఎలా కనిపెట్టారో చెబుతా. దైవ కణమని ఒక కణానికి పేరు పెట్టారు వాళ్ళు. పత్రికల్లో వచ్చిన వార్త ఇది. దైవ కణం అని పెట్టారు. దానికి ఆ పేరు ఎందుకు పెట్టావయ్యా? గాడ్ పార్టికల్ అని పెట్టారు. ఆ పేరు ఎందుకు పెట్టావంటే, మేము దీనికి మూలమేది, దీనికి మూలమేది, దీనికి మూలమేది అని పరిశోధనలు చేసుకుంటూ వెళ్ళాము. వెడితే చివరికి పరమాణువు కూడా మూలమేది. సృష్టికి, మొత్తం సృష్టి కనపడుతున్న దానికి పంచభూతాలు మూలం, పంచభూతాలకి అణువులు మూలం, అణువులకి పరమాణువులు మూలం. ఆ పరమాణువుల మూలమని మనకి ఈ సన్నాసులు చెప్పేది ఏమిటండి? పరం జ్యోతి పరం ధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. ఎప్పటి లలితా సహస్రం, ఎప్పటి వ్యాసుడు 5000 ఏళ్ల క్రితం చెప్పాడు ఆ విషయాన్ని. ఇప్పుడు కూడా బోసన్నో నాసన్నో చెబితే మనం నమ్మడం మన కర్మ, మన కర్మ. మనం వ్యాసుడిని పురాణాలను బట్టుకెళ్ళి కట్టకట్టి లోపలెట్టి హారతులు ఇచ్చాం, కానీ చదివితే కదా అసలు. దాన్ని పుణ్యం కోసం చదివాం మన గ్రంథాలు, జ్ఞానం కోసం చదవాలా. ఎప్పుడు చెప్పారు లలిత? పరం జ్యోతి పరం ధామ. పరమమైన ఒక జ్యోతి ఉంది, అది పరం ధామ, అమితమైన తేజస్సుతో ఉంటుంది. పరమాణువు, అదే పరమాణువు. పరాత్పర, అది పరములన్నిటికీ పరం. ఏది నువ్వు పైన ఉందనుకుంటే దానికంటే పైన ఉంది అది, దానికంటే పైన ఏది లేదు. ఇంకా అన్నిటికంటే పైన అది ఉంది, దానికంటే పైన ఏది లేదు. అదే అమ్మవారు. ఆవిడ ఇలాగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇలా ఎందుకుంది? మనకు అలా ఉంటే కానీ నమ్మం కాబట్టి, లేదా బయటికి పోమంటాం. మనకు దేవుడు అంటే ఓ నమ్మకం ఉంది కదా. కృష్ణుడు అంటే మురళి ఉండాలి, రాముడు అంటే ధనుస్సు ఉండాలి, అది లెక్క. అలాగే అమ్మవారు అంటే కాలు మీద కాలు ఉండాలి, 4 చేతులు ఉండాలి, లేదా నమ్మం. ఆధార్ కార్డు ఏదైనా అడుగుతాం అంతే అజ్ఞానంలో మనం. అమ్మవారు స్వయంగా కనపడినా, మీ పని మనిషి వేషంలో అమ్మవారు మీ ఇంటికి వచ్చిందనుకోండి, ఏమే సత్యమ్మ బాగున్నావు అంటాం, కానీ లలితదేమంటావు మనం? నువ్వు కాదే వెర్రి మొఖమని నేను ఊరుకో, నువ్వు అలాగే అంటావు. సత్యమ్మ పనిలోకి రాలేదు, నువ్వు వచ్చావంటావు. మన కర్మ కాలిందమ్మా. అమ్మవారు స్వయంగా సత్యమ్మ రూపంలో పని మనిషిగా మన దగ్గరికి వచ్చినా మనం నమ్మం. ఎందుకంటే ఆవిడ కర్మగారి సత్యమ్మ రూపంలో వచ్చింది ఆవిడ. మరి మనం చేసిన పుణ్యానికి ఆవిడ కైలాసంలో ఉండే సెట్టింగ్తో వచ్చేస్తుంది ఏంటి ఇక్కడ? అసలు అంత కాంతితో ఆవిడ వస్తే ఇల్లు కాలిపోతుంది. ఇల్లు కాలిపోతుంది, నువ్వు తట్టుకోలేవు ఇక్కడ. అందుకని ఆవిడ భగవంతుడు ఏం చేస్తాడు? మన ఎందుకు కరుణతో మన తల్లి రూపంలోనో తండ్రి రూపంలోనో ఏదో తెలిసిన వాళ్ళ రూపంలోనో ఒక రూపంలో వస్తాడు ఒక్కోసారి. దాన్ని గుర్తించగలగాలి. కుక్క అనుకుని కొట్టేస్తే ఎలాగా? కొట్టేస్తే దెబ్బలు తిని వెళ్ళిపోతాడు. నేను వచ్చాను కొట్టామంటాడు. ఆ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? తస్మై సర్వాత్మనే నమః. ఆ కుక్కలో ఉన్నది కూడా పరమాత్మే అని గ్రహించగలగాలి. కుక్క కనపడితే కుక్క అనుకోకుండా కుక్క రూపంలో ఉన్న పరమాత్మ. పని మనిషి కనపడితే పని మనిషి అనుకోకుండా పని మనిషి రూపంలో ఉన్న పరమాత్మ అనుకోవాలి. ఎక్కడ? మనస్సులో అనుకోవాలి. అంతేగాని పని మనిషి రాగానే మంగళహారతి మానకే మధుమాతి మానితే అధోగతి అని పాటలు పాడేయకూడదు. మన్నాడి నుంచి రాదు. ఇదే ద్వైతం అద్వైతం అంటే తేడా. పని మనిషిలో ఉన్నది నీలో ఉన్నది ఒకటే నువ్వు భావించాలి, కానీ దాని దగ్గర చెప్పకూడదు. కొంపలు అంటుకుపోతాయి. లోకు కట్టేసింది అది. పని మనిషి వచ్చేసరికి యజమానురాలు స్వభావం ఎలా ఉండాలంటే, ఆలస్యంగా వచ్చావు, నువ్వు ఒక్కత్వే అనుకుంటావా, నాకు 4 ఫోన్లు వచ్చాయి ఇవాళ, నేను తీసి దాన్ని పెట్టేయమంటావా అనాలమ్మా. అబద్ధమైనా సరే. అబద్ధం వా సుబద్ధం వా కుంతీపుత్రో వినాయక అన్నారంతే.
అబద్ధమో సుబద్ధమో నాకు తెలియక వినాయకుడు ఎవరంటే కుంతీదేవి కుమారుడు అన్నారు. అయిపోయా, ఎవడు చూడొచ్చాడు చూద్దాం. కుంతీదేవి కనపడి కేసెడితే అప్పుడు చూద్దాం. లేకపోతే వ్యవహారం నడవదండి. అంటే లోకంలో మీ కామక్రోధాలు ఏవీ మానుకోవలసిన అవసరం లేదు. వేదాంతం అంటే గుర్తుపెట్టుకోండి, వేదాంతం అంటే అస్సలు కోపం రాకూడదు. లేదండి, ధర్మం కోసం కోపం రావాలి. వ్యాసభారతంలో ద్రోణపర్వంలో 14వ రోజు యుద్ధంలో వ్యాసుడే చెబుతాడు, అసంక్రుద్ధ మనఃపార్థ అంటాడు కృష్ణుడు. పార్థ, మనస్సులో కోపం లేకుండా బాణాల్లో మాత్రమే కోపం చూపిస్తూ బాణాలై శత్రువు చచ్చిపోతాడని చెబుతాడు. ఖచ్చితంగా అది మనం అలవాటు చేసుకోవాలి. మనస్సులో ఉండద్దు, బాణంలో ఉంటుంది కోపం అంతా. బాణం వేసేటప్పుడు కోపం ఉండాలండి, లేకుండా మనం దీపావళి బాణాలు వేసినట్టు వేస్తే వాడు పోతాడా? కానీ వాడు శత్రువు కాబట్టి, వాడు యుద్ధానికి వచ్చాడు కాబట్టి మనం బాణం వేస్తున్నాం. కానీ మనకి వాడి మీద ఏమీ కోపం లేదు అనే భావన మనస్సులో ఉండాలి. ఇది అద్వైతం. అద్వైతం ఆచరణలో సాధ్యం అవుతుందండి. ఎందుకు అవదు? అందరినీ పరమాత్మ స్వరూపంగా నిన్ను భావించమన్నారు, కానీ వాళ్ళ మొహాల మీద చెప్పమని చెప్పలేదు. నీకు చెప్తాడు పనిచేయరు. ప్రిన్సిపాలే, ప్యూన్ బాగా పనిచేసాడు అనుకోండి, ప్రిన్సిపాల్ గారు వాడిని పిలిచి ఓ 50 రూపాయలు చేతిలో పెట్టి, బాబాయ్ అప్పారావు బాగా పనిచేసేవా, 50 ఉండని అంటే బాగుంటుంది. కానీ కాలేజీ రిజల్ట్ బాగా వచ్చిందనుకోండి, అప్పారావు ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి 50 రూపాయలు ప్రిన్సిపాల్ జేబులో పెట్టి, ప్రిన్సిపాల్ బాగా పనిచేసామంటే గోపాలు వాచిపోతుంది. ఇక్కడ ప్రిన్సిపాల్కి 50 రూపాయలు ఇస్తావు నువ్వు. మరి అప్పారావు బాగా పనిచేస్తే ప్రిన్సిపాల్ 50 రూపాయలు ఇవ్వడం తప్పు కానప్పుడు, కాలేజీ రిజల్ట్ బాగా ఉంటే అప్పారావు వచ్చి 50 రూపాయలు ప్రిన్సిపాల్కి ఇవ్వడం తప్పెలా అవుతుందండి? తప్పే. వ్యవహారం దృష్ట్యా తప్పు. ఎవరు డబ్బులు ఇవ్వాలో వారే ఇవ్వాలి, ఎవరు పుచ్చుకోవాలో వారే పుచ్చుకోవాలి, ఎవరు నిలబడాలో వారు నిలబడే ఉండాలి, ఎవరు కూర్చుంటారో వారు కూర్చునే ఉండాలి. లోక మర్యాదలన్నీ పాటించవలసింది. నేను మీరు సమానమే కదా అని మీరు అంతా వచ్చి వేదిక మీద జరిగితే నేనేం చెప్పను? ఇక్కడ మీరు అక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి. కానీ మీలోనూ నాలోనూ కూడా ఉన్నది ఒక్కటే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మానేక నానాస్తి కించన్ అనే భావం ఉండాలి. ఇంతకీ ఈ శాస్త్రజ్ఞులు హిగ్గు బోసాన్ అనే ఒక ఆయన ఈ కణం గురించి, పరమాణువులు ఉన్నాయి, పరమాణువుకు మూలమైన ఉన్నాయి, పరమాణువులో మళ్ళీ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అన్నీ ఉన్నాయి కదా. ఇలా వెళ్ళి పరిశోధనలు చేసి చివరికి మాకు తెలియడం లేదు కానీ అత్యంత సూక్ష్మమైన ఒక కణం ఉంది, దాని నుంచి అమితమైన వెలుగు వస్తోంది. ఆ వెలుగే మొత్తం మనిషి శరీరానికి, చరాచర జీవరాశులన్నింటి శరీరాలకి, ఈ మొత్తం సృష్టికి మూలమై ఉంది. దానికి ఏ పేరు పెట్టాలో మాకు తెలియట్లేదు, దాన్ని దైవ కణం అంటున్నాం అని చెప్పాడు ఆయన. ఈ చెప్పిన వాడు హిగ్గు బోసాన్. కాబట్టి శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే, వీళ్ళు నాస్తికులు కాబట్టి హిగ్గు బోసాన్ కణం అన్నారు. వాళ్ళ కర్మ వాళ్ళది. ఆయన ఒప్పుకున్నా వీళ్ళు ఒప్పుకోట్ల. ఆయన స్వయంగా బాబు నేనేదో కనిపెట్టాను కానీ అది దైవ కణం అయ్యా, అన్నిటికీ మూలం అయ్యాది అని చెప్తే, లేదులే నువ్వు కనిపెట్టావు కదా నీ పేరెట్టేద్దాం. ఇప్పుడు బోసాన్ అయింది. అది ఆయన పేరు బోసాన్, అంతకంటే లేదు అక్కడ. దానికి హిగ్గు బోసాన్ కణం అని పెట్టారు. ఆయన ఏం పేరు పెట్టాడు? గాడ్ పార్టికల్, దేవకణం అన్నాడు. ఆ దైవ కణం అంతటా, విశ్వమంతటా వ్యాపించి ఉందనే విషయం శాస్త్రీయ వైజ్ఞానిక పరిశోధనల్లో కూడా రుజువైంది. ఆ విషయాన్ని రామాయణ కాలంలోనే చెప్పిన ఏకైక గ్రంథం యోగ వాసిష్టం. తస్మై సర్వాత్మనే నమః దివి భూమౌ తథాకాశే బహిరంతశ్చ మే స్థితః యోగ విభాతి అవభాసాత్మ తస్మై సర్వాత్మనే నమః.